తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ ముగియడంతో తుది ఫలితం ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది టెన్షన్ ఎక్కిస్తోంది. దీంతో రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని పార్టీల నేతలతో పాటు తెలంగాణ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేపు ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కౌంటింగ్ కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తారు. ఆ తర్వాత హోమ్ ఓటింగ్ లో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. మొత్తం 10 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు కౌంటింగ్ లో పాల్గొనున్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. రేపు జరగబోయే కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, రేపు అయితే పోలింగ్ కి సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్లు రేపు రానున్నాయి. ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఉదయం 8 గంటలకు ఏజెంట్ల సమక్షంలో పూర్తి స్థాయిలో ఈవీఎంలు అన్ని తీసుకొచ్చి బయట పెడతారు. దాని తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు వేసినటువంటి ఓట్లను లెక్కిస్తారు. దాని తర్వాత హోమ్ ఓటింగ్ అంటే వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పోలింగ్ కేంద్రాల వరకు వచ్చి ఓటు వేయలేరో వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. దీంతో ఇంటి దగ్గర ఓటు వేసినటువంటి వాళ్ళందరి ఓట్లు దాదాపుగా 101 ఓట్లు కౌంట్ చేయబోతున్నారు. అవన్నీ కౌంట్ చేసిన తర్వాత దాదాపుగా 9 గంటలకు డివిజన్ల వారీగా ముఖ్యంగా పోలింగ్ స్టేషన్కి సంబంధించిన బూత్ల వారీగా కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. 9 గంటలకు ఈ కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ దాదాపుగా 9 గంటల వరకు పూర్తవుతుంది. 9 గంటలకు పోలింగ్ బూత్ల వారీగా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటగా షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. చివరిగా ఎర్రగడ్డ, బోరబండకు సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు జరుగుతాయి. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు, 139 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో ఈ బూత్లకు సంబంధించిన ఈవీఎంలు అన్నీ కూడా బయటికి తీసుకువచ్చి లెక్కింపు చేపడతారు. రేపు మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు తుది ఫలితం బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారా, బీజేపీ అభ్యర్థి గెలుస్తారా, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారా అనేది రేపు మధ్యాహ్నం 1 లేదా 2 గంటలకు అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభమవుతుంది కాబట్టి ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది 10 లేదా 10:30 వరకు ఖచ్చితంగా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇవాళ మైక్రో అబ్జర్వర్స్కు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. దాంతోపాటు పోలీస్ ఫోర్స్ కూడా ఈ ట్రైనింగ్లో భాగం కానున్నారు. ఏజెంట్లు ఏ ఐడి కార్డు ఉంటే లోపల పంపించాలి, ఎవరిని ఎంతవరకు అనుమతించాల్సి ఉంటుంది, దాంతోపాటు ఏవేవి జాగ్రత్త చర్యలు రేపు తీసుకోవాల్సి ఉంటుందనేటువంటి అంశాలను స్పష్టంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇవాళ ఇవ్వబోతున్నటువంటి ట్రైనింగ్లో అందరికీ వాళ్ళ సూచనలు, వాళ్ళ ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు మొత్తము రేపు జరిగేటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఏజెంట్లు కూడా వస్తారు, దాంతోపాటు అభ్యర్థులు కూడా వస్తారు. కాబట్టి అభ్యర్థులతో పాటు ఎక్కువ మంది గుమ్ముగూడొద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కేవలం క్యాండిడేట్లు మాత్రమే లోపలికి అనుమతిస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ వాళ్ళు కూడా దగ్గరుండి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే నేరుగా ఎన్నికల అధికారులకు కూడా సంప్రదించదని చెప్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర మొత్తం పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 4,01,365 ఓట్లు ఉంటే దాంతో కేవలం 48% మాత్రమే పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు ఓట్లు తక్కువ జరిగింది. 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంట్లో మగవాళ్ళు 99,771 మంది ఓట్లు వేయగా మహిళలు 94,855 మంది మాత్రమే ఓటు వేశారు. సో ఓట్ల శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుకున్న దానికంటే తొందరగానే పూర్తి రిజల్ట్ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 10 టేబుల్స్ ఉన్నాయి, 42 రౌండ్స్, దాంతోపాటు
పూర్తి స్థాయిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు ప్లస్ 159. సో ఇంతమంది పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. ఉదయం 7 గంటల లోపు అందరూ కూడా ఎవరైతే బయట ఉన్నారో ఏజెంట్లు కావచ్చు లేకపోతే ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కౌంటింగ్ కేంద్రాలకి చేరుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఐడి కార్డు తప్పనిసరిగా ధరించి వాళ్ళు లోపలికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పాస్ లేకపోతే వాళ్ళు ఎవరిని కూడా అనుమతించమని చెప్తున్నారు. నిన్న మొన్న జరిగిన ఎలక్షన్ రోజు జరిగినటువంటి చెదురుమరుగు ఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు హై బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈవీఎంలు ఏవైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయో ఆ ఈవీఎంల దగ్గర స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఉంది. కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఖచ్చితంగా రిజల్ట్ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటగా షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాని తర్వాత చివరిగా ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగబోతుంది అనేది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సో మొత్తానికి చూసుకోవచ్చు రేపు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రేపు కౌంటింగ్ అంతా కూడా ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఇటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏవైతే ఈవీఎం మిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా భద్రతంగా ఉంచాము. రేపు మధ్యాహ్నం 2 గంటల కట్ల తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు.